నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అందరికి నమస్కారం. దేవనూరు రవీందర్ సార్ అని సార్కి పరిచయం అక్కర్లేదు. సిద్దిపేటలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫేమస్ లాయర్. అండ్ స్పెషల్గా నాకున్న అనుబంధం ఏంటంటే నాకు ఓనమాలు దిద్దించిన నా గురువు లా సైడ్లో. అయితే ఈ సందర్భం వచ్చింది, ఒక మంచి సందర్భం. సార్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఎప్పుడో కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్యామిలీ ఇంతకు ముందు కూడా, ఇప్పుడు కూడా సార్ మంచి నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీ అనే దానికోసం సార్ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నాడు. దీనిలో భాగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి వాటికి సంబంధించిన విషయాలు జనాలకు చెప్పి సార్ చేసిన కార్యక్రమాలు ఏంటివి అనేటివి అవి నన్ను అడిగినా ఎవరిని అడిగినా చెప్పేస్తుంటారు. ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నింటి ద్వారా వచ్చిన పేరుతోని మంచి కార్యక్రమాలు ఇంకా కొన్ని చేయాలన్న ఉద్దేశంతో ఆ చేయడానికి చట్టసభలకు ప్రాతినిధ్యం ఉంటేనే అవి చేయగలుగుతామన్న ఉద్దేశంతో సార్ ఇప్పటి వరకు కష్టపడ్డారు, కష్టపడుతున్నారు, ఇంకా కష్టపడుతూనే ఉంటారు. కాబట్టి ఈ పట్టభద్రుల దానికి సంబంధించి మనమందరం పట్టభద్రులమే కాబట్టి మనకందరికి కూడా ఓట్లనే ఆయుధం ఉంది కాబట్టి ఆ ఓటనే ఆయుధాన్ని ఉపయోగించి ఓ మంచి వ్యక్తిని మనం సభలకు పంపిస్తే అది మన భవిష్యత్ తరాలకు మనకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో సార్ని పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేసుకొని ఒక్కసారి వచ్చి మా టీచర్లు కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటాను సార్, వాళ్ళందరూ ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు, వాళ్ళందరూ మనకు సపోర్టివ్గానే ఉంటారు అన్న ఉద్దేశంతో ఇక్కడ పిలవడం జరిగింది. దానిలో భాగంగానే మన ట్రెస్మా జిల్లా కార్యదర్శి పడిగ భాస్కర్ సార్ కూడా వచ్చారు. వారితో పాటు వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి మళ్ళీ ఒకసారి కరతద్వాలంతో భాస్కర్ అన్న గారు మాట్లాడతారు. మన ట్రెస్మా నుంచి పట్టణ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైనటువంటి సంతోష్ కుమార్ సార్ గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈరోజు మన పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి న్యాయవాది దేవనూరు రవీంద్ర అన్న గారికి కూడా మనకు సభాముఖంగా స్వాగతం తెలుపుతూ, అదేవిధంగా మనకు అన్నతో పాటు వచ్చినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీ వెంకటేశ్వర అన్న గారికి కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమైనామంటే మన యొక్క ఆత్మీయ సమ్మేళనం. అదేవిధంగా ఇంతకుముందు మన సంతోష్ చెప్పినట్టు అన్న కూడా అన్ని రంగాల్లో, రవీంద్ర అన్న గారు కూడా అన్ని రంగాల్లో పనిచేస్తూ అన్ని సామాజిక వర్గాలను, అంటే మామూలుగా నాకు తెలిసినంత వరకు అయితే వెనుకబడిన తరగతులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ నేను చూసినంత విధానంలో అన్న అందరికీ చేయూతనిస్తూ, విద్యార్థులకు కానీ ఏదైనా చిన్న చిన్న కేసులు సామాజిక వర్గానికి చెందినటువంటి కేసులు కూడా వాటిని పరిష్కరించడానికి ఏమి ఆశించకుండా ముందుకు వచ్చి పనిచేస్తూ ఉన్నటువంటి అన్నగారికి మరొకసారి స్వాగతం తెలుపుకుంటూ, అది ఇక్కడ ఈరోజు సంతోష్ అన్నట్టు ఈరోజు ఈ సమయానికి నిర్ణయం తీసుకోవడం కూడా చాలా సంతోషము అన్నగారికి. కాబట్టి పట్టభద్రులకు సంబంధించినటువంటి మన 4 జిల్లాలకు సంబంధించి అన్న పట్టభద్రులకు నియోజకవర్గానికి నిలబడుతున్నాడు. నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, తర్వాత మహబూబ్ నగర్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, అది ఉమ్మడి 4 జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ ఓటు. అంటే గ్రాడ్యుయేట్ ఓటు అంటే ఎవరైతే పట్టభద్రులు అయి ఉంటారో, అంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉండి మీరు ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు కదా, కాబట్టి మన అందరము పట్టభద్రులం. అయితే మన అందరం కలిసి రవీంద్ర అన్న గారికి చేయుతోనిచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాల్సిందిగా మీ అందరిని నేను అభ్యర్థిస్తున్నా. బ్యాలెట్ పేపర్ మీద నంబర్ 1 అంటే 1వ నంబరు అన్న పేరు పక్క పొంటి మనం ఇవ్వాలి. అది తర్వాత మీరు 2వ నంబర్ ఎవరికి వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ ఇలా దేవనూరు రవీంద్ర అని కనబడంగానే మీరు 1వ నంబర్ వేయాలి. మీ అందరినీ నేను అభ్యర్థించేది అదే. అదేవిధంగా అన్నకు కూడా సభాముఖంగా ఇప్పుడు మన ఈ పాఠశాల కాకుండా మనకు దాదాపు జిల్లాలో ఒక 20-25 పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళందరితోటి మా జిల్లా అధ్యక్షునితో కూడా ఒకసారి మాట్లాడి మీతో ఒకసారి చర్చించి మన యొక్క తక్కువ సమయం ఉంది కాబట్టి అవకాశాన్ని బట్టి ఇంకొక 3-4 స్కూళ్ళల్లో సమావేశం ఏర్పాటు చేయించి గ్రాడ్యుయేట్ ఓట్స్ మా వంతుగా, అంటే మేము ఇప్పుడు సంతోష్, మేము మా టీం కలిసి దాదాపుగా మీకు ఒక 200 ఓట్లు గ్రాడ్యుయేట్ ఓట్స్ వేయిస్తామని చెప్పి మీ సభాముఖంగా ఈ సందర్భంగా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నామన్నా. అంటే మన డిస్టిక్
మందంలో సిద్దిపేట జిల్లాలో ఒక 200 గ్రాడ్యుయేట్ ఓట్లకు మేము నిలబడతాం. మీకు తప్పకుండా ఆ సహాయ సహకారము అందిస్తాం. ఆ తర్వాత మీరు మాకు అంటే మా టీచర్లకు ఉండబడేటువంటి సమస్యలు కానీ అదేవిధంగా మేనేజ్మెంట్కు ఉండబడేటువంటి సమస్యలకు కానీ మీరు సహాయ సహకారాలు అందించి మాకు అండగా నిలవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్న శుభాభినందనలు. నికేతన్ హై స్కూల్ కరెస్పాండెంట్ సంతోష్ కుమార్ గారు మరియు జిల్లా ట్రెస్మా కార్యదర్శి భాస్కర్ గౌడ్ గారు, ప్రిన్సిపల్ మరియు ఇక్కడ హాజరైన టీచర్స్ అందరికీ పేరు పేరున, మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రిటైర్డ్ ఎంప్లాయీ రాము గారికి మరియు మిగతా టీచర్స్ అందరికీ పేరు పేరున నమస్కారములు. నా పేరు దేవనూరు రవీందర్, అడ్వకేట్. గత 26 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా హైదరాబాద్ సిద్దిపేటలో. నేను గతంలో హైదరాబాద్లో చేస్తుండగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమ పార్టీ పెట్టిన సమయంలో కేసీఆర్ గారిని గెలవడం జరిగింది. అదే రోజు మరుసటి రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా నాకు బాధ్యతలు అప్పగించినారు. తదనంతరము కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా, హరీష్ రావు గారు రాష్ట్ర మంత్రిగా అయిన సందర్భంలో నేను హరీష్ రావు గారికి మొదటి పిఏగా అంటే వ్యక్తిగత సహాయకులుగా చేయడం జరిగినది. నా హయాంలో ఎక్కడ అంతకుముందు ఏంటంటే నేను హరీష్ రావు గారి దగ్గర ఉన్న సమయంలో పొలిటికల్ ఇన్వాల్వ్ లేకుండా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి సంబంధించి పూర్తి బెనిఫిట్స్ అందే విధంగా నేను ప్రయత్నించినాను. ఎవరున్నా జెన్యూన్గా ఉండే విధంగా. ఇక్కడ కాళ్ళకుంట కాలనీలో ఉన్న ప్లాట్లలో సుమారు హాఫ్ ఆఫ్ ది ఎబో నేను ఇప్పించినవి ఉన్నాయి. దాంట్లో ఎవరి దగ్గర కూడా ఇంటి లోన్ విషయంలో కానీ పట్టా స్థలాలు ఇప్పించడంలో కానీ నేను ఎవరి దగ్గర కూడా ₹1 ఆశించలే. నేను హరీష్ రావు గారి దగ్గర తర్వాత 2006 నుంచి 18 వరకు కూడా 2014 నుంచి కూడా మళ్ళీ చేసిన రెండో విడత. ఎవరి దగ్గర కూడా అంటే హరీష్ రావు దగ్గర ఉన్నా లేకున్నా ఎవరి దగ్గర కూడా పని కోసం వచ్చిన ఎప్పుడైతే ప్రతిఫలాపేక్ష లేకుండా ₹1 తీసుకోకుండా పని చేసి పెట్టినా నాకు అదే పేరున్నది. నేను 2006 నుంచి సిద్దిపేటలో కోర్టు ప్రాక్టీస్ చేస్తున్నా. నా దగ్గరికి వచ్చేందంటే మా ఫాదర్ మాది పక్కనే గ్రామం, మందపల్లి గ్రామం. మా ఫాదర్ చిన్న కోడూరులో ఎంపీపీ జడ్పీటీ చేసిండు. అంతకుముందు ఒక 20 ఇయర్స్ ఏకగ్రీవంగా సర్పంచ్ చేసిండే. అట్టి పరిచయాలు మా ఫాదర్కున్న రిలేషన్స్ తోటి మరియు సామాజిక సంబంధాలతోటి నేను ఎవరి దగ్గర కూడా డిమాండ్ చేసి ఇంతవరకు ఫీజు తీసుకోలేదు. అనగారిన వర్గాన్ని ఎవరైతే ఉంటారో, బిలో పావర్టీ ఉంటారో వాళ్ళ ఇచ్చేంత ఫీజు ఇస్తే ఇవ్వని, లేకపోతే వాళ్ళకు ఏం డబ్బులు లేకున్నా కానీ నేను ఉచితంగా న్యాయం చేయడం జరిగింది. గతంలో నేను తెలంగాణ ఉద్యమకారులపై మొదటి విడత కానీ రెండో విడత 2009లో మలిదశ ఉద్యమంలో చాలా మటుకు కేసులు జరిగినాయి. సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వేల్, ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కేసు అయినా నేను కేసులు వాదించడం జరిగినది. ఎలాంటి ఫీజులు తీసుకోకుండా ఉద్యమంలో భాగంగా నేను కేసులు ఉచితంగా వాదించడం జరిగింది. నేను అలాగే ఇక్కడ నాకు ఉన్న పరిచయాలను బట్టి స్థానిక పరిశ్రమలో నేను చాలామందికి ఉపాధి కూడా కల్పించాను. ఆ ఉపాధిలో కూడా నేను ఎవరి దగ్గర డబ్బులు ఆశించలేదు. ఇక్కడే పక్కన ఈ మధ్యనే డిఎక్స్ఎన్ కంపెనీ అని ఒకటి కంపెనీ పరిశ్రమ స్థాపితమైంది. దాంట్లో కూడా చాలామంది ఉద్యోగాలు పెట్టించాను. దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే అది మా తమ్ముడు చూస్తున్నాడు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ. చాలామందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు పెట్టించాను. ఇక ఈ విషయానికి వస్తే ఎమ్మెల్సీ విషయానికి, ఎమ్మెల్సీ ఇప్పుడు చట్టసభలలో వివిధ రకాలుగా ఉంటాయి. ఎమ్మెల్సీలో మొత్తం 40 ఎమ్మెల్సీలు ఉంటాయి. 40 ఎమ్మెల్సీలో భాగంగా 20 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకుంటారు. 10 ఏమో లోకల్ బాడీస్, 10 ఉమ్మడి జిల్లాలో లోకల్ బాడీస్ ఎంపీటీసీలు, కౌన్సిలర్ల ద్వారా జడ్పీటీసీలు ద్వారా ఎన్నుకుంటారు. ఇంకా 10లో 3 ఉపాధ్యాయులకు, 3 ఏమో పట్టభద్రులకు కేటాయించారు. ఇంకా 4 గవర్నర్ కోటా ద్వారా సామాజిక రంగాల్లో సేవ చేసిన వారికి కేటాయించడం జరిగింది. 40 ఎమ్మెల్సీలో భాగంగా ఇప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఖాళీ అవుతుండడం నేను నామినేషన్ వేయడం జరిగినది. నేను నా పాంప్లెట్లో పొందుపరిచాను. మొత్తం జాబ్ క్యాలెండర్ వేసే విధంగా కృషి చేస్తాను. అంటే నేను నా డిగ్రీ అయిపోయి 33 సంవత్సరాలు అవుతుంది సుమారు. నేను గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్లు విడుదలైన వెంటనే ఆ విడుదలైనాక ఎగ్జామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.